వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. భారత్లో రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి కేంద్రం అందించే నగదు రహిత చికిత్స త్వరలో అందుబాటులోకి రానుంది. రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకునేందుకు చండీగఢ్, అసోంలో పైలట్ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని ప్రారంభించినట్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. త్వరలో దీనిని దేశవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు. అంతేకాకుండా అన్ని రకాల వాహనదారులపై జరిగే ప్రమాదాలకు ఈ పథకాన్ని వర్తించేలా చూస్తామన్నారు. నేషనల్ హెల్త్ అథారిటీ ఆఫ్ ఇండియా NHAI సహకారంతో భారతదేశంలో రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స ప్రాజెక్ట్ ను కేంద్రం చేపట్టింది. ఈ ప్రాజెక్ట్ ను ఈ ఏడాది మార్చిలోనే ప్రకటించారు. రోడ్ యాక్సిడెంట్ అయితే ముందెళ్ళి డబ్బులు కట్టాలి, ఇవన్నీ కాదు. నగదు రహిత రోడ్ యాక్సిడెంట్ ద్వారా ఒక వ్యక్తిని తీసుకెళ్లారంటే తనకు చికిత్స చేయాలి. ఫస్ట్ డబ్బులు ఇవ్వను, ఇంకో కారణంతోనో చికిత్స ఆపకూడదు. ఎందుకంటే రోడ్డు ప్రమాదాల వల్ల ఈ మధ్య కాలంలో ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సరికొత్త పథకము, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే పథకము అని చెప్పాలి. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది ఇలాంటి పథకం గురించి వింటుంటే. కారణం ఏంటి, ఎందుకు తీసుకొచ్చింది అని అంటే, ప్రతి సంవత్సరం కూడా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి ప్రాణాలను కాపాడేందుకు ఇది దోహదపడుతుందని. సడన్ గా రోడ్డు ప్రమాదం అయింది, హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు, వాళ్ళు వస్తారా, డబ్బులు కడతారా, ఆపరేషన్ చేస్తే వస్తాయా రావా, ఇవన్నీ ఆలోచనలు లేవు. ఇక రోడ్డు ప్రమాదంలో వచ్చారు అంటే దానికి సంబంధించి పథకం ఉంది, మన డబ్బులు మనకు వస్తాయనే ఒక గ్యారంటీ ఉంటే వెంటనే చికిత్స చేస్తారు. వెంటనే చికిత్స చేయడం వల్ల పోయే ప్రాణం నిలబడుతుంది. దానికోసమే ప్రస్తుతం రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక మరణాలు సంభవిస్తున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. అత్యధిక మరణాలు రోడ్డు ప్రమాదంలో జరుగుతున్న దాంట్లో భారతే మొదటి స్థానంలో ఉందట. మొత్తం 2022లో రోడ్డు ప్రమాదాల్లో 1.68 లక్షల మంది చనిపోయారట. రాజ్యసభకు గురువారం ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో నితిన్ గడ్కరీ ఈ విషయాన్ని చెప్పారు. రోడ్డు ప్రమాద బాధితులకు ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద ఎంపానల్ చేసిన ఆసుపత్రిలో ట్రామా మరియు పాలిట్రామా సంరక్షణకు సంబంధించిన ఆరోగ్య ప్రయోజనాల ప్యాకేజీలను ప్రమాదం జరిగిన తేదీ నుండి గరిష్ట 7 రోజుల కాలానికి గరిష్టంగా 1.5 లక్షల వరకు అందిస్తారు. భారతదేశంలో రోడ్డు ప్రమాదాలకు గురైన బాధితులు ప్రమాదం జరిగిన వెంటనే సరైన చికిత్స అందకపోవడం వల్లే మరణిస్తున్నారు. దీనిని గోల్డెన్ అవర్ అని కూడా పిలుస్తారు. ఆ సమయంలో వెంటనే చికిత్స అందితే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తలెత్తదు అని గడ్కరీ వివరించారు. నగదు రహిత చికిత్సలను అయ్యే ఖర్చును మోటార్ వాహనాల చట్టంలోని సెక్షన్ 164B కింద మోటార్ వాహన ప్రమాద నిధి అందిస్తుంది. ఈ పథకాన్ని భారతదేశం అంతటా అమలు చేయడానికి NHAI బాధ్యత వహిస్తుంది. ఇది స్థానిక పోలీసులు, ఆసుపత్రులు, ఆరోగ్య సంస్థలు, జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ తో సహా వివిధ భాగస్వామ్యాలను సమన్వయం చేస్తుంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి NHAI డిజిటల్ ప్లాట్ఫామ్ ను ఉపయోగిస్తుంది. 2022లో భారతదేశంలో 4.61 లక్షలకు పైగా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీటిలో 1.68 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 4.43 లక్షల మంది గాయపడ్డారు. ఇక 2030 నాటికి రోడ్డు ప్రమాదాల సంఖ్యను సగానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం ఇటీవల ఈ పథకాన్ని కూడా తీసుకొని వచ్చింది. రోడ్డు ప్రమాదాలను జరిగిన వెంటనే ప్రాణాలు కోల్పోకుండా ఉండేందుకు. ఏదేమైనా కానీ ఉచితాలు, ఫ్రీ పీస్లను లేకపోతే ఫ్రీగా పైసలు ఇస్తానో చెప్పడానికి వదిలేసి విద్య, వైద్యం ఇలాంటి ప్రమాదాలు దేశంలో ప్రతి పౌరుడికి ఉపయోగపడే విధంగా ఆలోచిస్తున్న మోదీ ప్రభుత్వ తీరుని మనందరం కూడా అభినందించాలి. ఈ పథకంపై, మోదీ ప్రభుత్వ తీరుపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్. జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని దేశానికి 2 కళ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి. మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి, ఫోన్ పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం.